మీకు విసిసిట్యూడ్ అనే పదం యొక్క అర్థం తెలుసా? ఆ పదాన్ని ఏ సందర్భంలో వాడతారో తెలుసా? తెలియకపోతే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫస్ట్ వర్డ్ రీకాల్సిట్రెంట్, మీనింగ్ స్టబాన్లీ రెసిస్టింగ్ అథారిటీ ఆర్ కంట్రోల్, అంటే ఆజ్ఞను లేదా నియంత్రణను పట్టించుకొని తిరుగుబాటు స్వభావం కల. ఫర్ ఎగ్జాంపుల్, ద రికాల్సిట్రెంట్ స్టూడెంట్ రిఫ్యూజ్డ్ టు ఫాలో ద టీచర్స్ ఇన్స్ట్రక్షన్స్, అంటే గురువు చెప్పిన మాట వినడానికి ఆ విద్యార్థి మొండిగా నిరాకరించాడు. సెకండ్ వర్డ్ అరాసిబుల్, మీనింగ్ ఈజీలీ యాంగర్డ్, షార్ట్ టెంపర్డ్, తేలికగా కోపం వచ్చే స్వభావం గల. ఫర్ ఎగ్జాంపుల్, హిస్ అరాసిబుల్ నేచర్ మేడ్ ఇట్ హార్డ్ ఫర్ అదర్స్ టు వర్క్ విత్ హిమ్, అంటే అతని తేలికగా కోపం వచ్చే స్వభావం వల్ల ఇతరులు అతనితో పనిచేయడం కష్టమైంది. థర్డ్ వర్డ్ విసిసిట్యూడ్, మీనింగ్ ఈ చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ లేదా యూజువల్లీ అన్ప్లీజెంట్ ఆర్ డిఫికల్ట్, అంటే పరిస్థితుల మార్పు ముఖ్యంగా కష్టమైనది. ఫర్ ఎగ్జాంపుల్, షీ రిమైన్స్ స్ట్రాంగ్ త్రూ ద విసిసిట్యూడ్స్ ఆఫ్ లైఫ్, అంటే జీవితంలో కష్టమైన మార్పులను ఆమె ధైర్యంగా ఎదుర్కొంది. ఈ 3 వర్డ్స్లో మీకు ఏ వర్డ్ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే 10 డిఫికల్ట్ ఆపోజిట్ వర్డ్స్ యొక్క వీడియోని కింద ఇచ్చాను. ఆ వీడియోని కూడా చూసి అందులో ఉన్న వర్డ్స్ని కూడా నేర్చుకో.